ఓకే. సో, ఒకవేళ ఎనీ ఎన్ఆర్ఐ ఒక వెకేషన్‌కి ఇండియా వస్తున్నారనుకోండి. ఈసారి వాళ్ళు ఇండియా వస్తున్నప్పుడు, ఇండియాకు వచ్చాక వాళ్ళు చేసుకోవాల్సిన చేంజెస్ ఏమైనా ఉంటాయా? ఇన్ టర్మ్స్ ఆఫ్ రెగ్యులేషన్స్, పాన్ కార్డ్ చేంజెస్, బ్యాంక్ అకౌంట్ చేంజెస్. సో, యాస్ పర్ మై నాలెడ్జ్ చాలామంది ఎన్ఆర్ఐస్ ఒక రెసిడెంట్ ఇండియన్‌గానే స్టిల్ ఆపరేట్ చేస్తారు అన్ని. కరెక్ట్. సో, వాళ్ళు ఏమేమి ఇష్యూస్‌ని వాళ్ళు చెక్ చేసుకోవాలి వెన్ దే నెక్స్ట్ కమ్ టు ఇండియా? అంటే సో రెసిడెన్షియల్ స్టేటస్ మారుతుంది కాబట్టి నాన్ రెసిడెంట్ అయితే కనుక మెయిన్‌గా బ్యాంకింగ్ అకౌంట్స్, ఓకే. బ్యాంక్ అకౌంట్స్ ఓకే. అవి మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మామూలుగా రెసిడెన్స్‌కి అయితే కనుక సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్స్ ఉంటాయి. అవును. కానీ ఎన్ఆర్ఐస్‌కి సేమ్ ఫార్మ్ ఆఫ్ అకౌంట్ కంటిన్యూ చేయరాదు. ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ అనే 2 అకౌంట్లు ఓపెన్ చేయాలి, ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఆ 2 అకౌంట్ల ద్వారానే మీరు ట్రాన్సాక్షన్స్ చేయాలి. ఎన్ఆర్ఈ అంటే ఏంటంటే ఇట్ ఈస్ లైక్ అన్ అవుట్ సైడ్ అకౌంట్ హుహు. ఫర్ ఇండియన్స్ ఇన్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్. ఓకే. మీరు బయట నుంచి ఫండ్స్ పంపాలనుకుంటే ఆ ఎన్ఆర్ఈ అకౌంట్కి పంపించుకోవాలి. ఆ ఎన్ఆర్ఈ అకౌంట్లో ఉన్న ఫండ్స్ని బయట కూడా పంపించుకోవచ్చు. ఓకే. అంటే దానికి ఏమన్నా టాక్స్ పడతదా ఇట్లా ఎన్ఆర్ఐకి పంపించినప్పుడు? జనరల్గా మీరు బయట నుంచి పంపే అమౌంట్కి ఆ! దిస్ నో ట్యాక్స్. నాట్ ఇన్‌కమ్ టాక్స్, కన్వర్షన్ అండ్ ఆల్. అట్లాంటిది ఏం లేదు. ఓకే. రైట్. కన్వర్షన్ ట్యాక్స్ అట్లాంటిది ఏం లేదు. ఓకే. ఓన్లీ ఏంటంటే మీరు ఆ సోర్స్ రైట్ సోర్సా కాదని చూపించాల్సి వస్తుంది. అంతే. ఓకే. రైట్. మీరు ఏ సోర్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ అది ఎక్కడి నుంచి పంపిస్తున్నారు, ఆ అమౌంట్ ఇక్కడ వచ్చేప్పుడు దేర్ ఇస్ నో ట్యాక్స్. హ్మ్. ఇక్కడ తెచ్చిన తర్వాత ఇఫ్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ సమ్వేర్ అండ్ ఫ్రమ్ దేర్ యూఆర్ గెటింగ్ ఇన్కమ్, మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ అమౌంట్ వేరే ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, అక్కడ నుంచి ఇన్కమ్ వస్తే అప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ అవుతుంది. ఐ అండర్‌స్టూడ్. ఓకే. ఇందాక మనం బ్యాంక్ అకౌంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి Yes. ఎన్ఆర్ఈ అకౌంట్ అనేది ఏంటంటే ఎన్ఆర్ఈ అకౌంట్ బయట నుంచి మీరు ఫండ్స్ పంపించుకున్నప్పుడు ఆ అకౌంట్లోకి వస్తుంది. ఆ అకౌంట్లో ఉంచుకున్నంత వరకు ఆ అమౌంట్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ హ్యావింగ్ అవుట్ సైడ్ అనమాట. అచ్చా! ఆ! బయట ఉన్న అమౌంట్ లాగానే ట్రీట్ చేయబడుతుంది అవుట్ ఆఫ్ ఇండియా. ఇన్వెస్ట్ చేయనంత వరకు. మీరు దాన్ని మళ్ళీ ఎన్ఆర్ఓ అకౌంట్కి కన్వర్ట్ చేయనంత వరకు ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ అవుట్ సైడ్. మీరు మళ్ళీ అక్కడ నుంచి బయటకు పంపించుకోవచ్చు. ఈజీగా అయిపోద్ది. ఈ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, ఎన్ఆర్ఈ అకౌంట్లో ఉంటాయండి. అక్కడ నుంచి ఎన్ఆర్ఓ అకౌంట్కి వస్తే కనుక దెన్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ సేవింగ్ అకౌంట్ ఫర్ నాన్ రెసిడెంట్స్. ఓకే. ఎన్ఆర్ఐస్కి సేవింగ్ అకౌంట్ లాగా ట్రీట్ చేయబడుతుంది ఎన్ఆర్ఓ ఓకే. అకౌంట్. రైట్.